మనం డయాబెటీస్ గురించి ఆలోచించవలసిందైనా, భయపడవలసిందైనా, జాగ్రత్త తీసుకోవాల్సిందన్నా ఎందుకు అంటే, ఈ షుగర్ మనకి రక్తంలో ఉన్నప్పుడు ఎక్కువ పరిమాణంలో షుగర్ ఉంటే గనక, ఆ షుగరు అవయవాల దగ్గరికి వెళ్ళి అవయవాల్ని డ్యామేజ్ చేయొచ్చు. దానివల్ల మనం షుగర్‌ని జాగ్రత్త పరుచుకోవాలి. సో, దీని లక్షణాలేమిటి? ఎలా ఉంటాయంటే, సగం మటుకు మనుషులకి అసలు సింప్టమ్స్ అనేవి లక్షణాలు కనపడవు. కనిపించిన వాళ్ళల్లో ఏముంటాయంటే, తరచుగా యూరిన్‌కి వెళ్ళి రావటం, పాలీయూరియా అంటాం మా భాషలో. మళ్ళాను దాహం ఎక్కువగా వేయటం, ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. ఆకలి ఎక్కువగా ఉండటం, బరువు తగ్గిపోవటం, షుగర్లు బాగా ఎక్కువగా ఉంటే కళ్ళు కొంచెం మొబ్బుబారడం, ఇలా కూడా జరగచ్చు. ఇలాంటి సింప్టమ్స్ అనేవి మనం షుగర్‌వి చూస్తామనమాట. షుగర్ ఉంది, డయాబెటీస్‌ని మనం మధుమేహం అంటాం కదా! దాన్ని డయాగ్నోస్ చేయాలి అంటే పరగడుపున చెక్ చేసినప్పుడు షుగర్‌లో 126 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కానీ, 75 గ్రాములు గ్లూకోజ్ లోడ్ మనం ఇచ్చినప్పుడు, 75 గ్రామ్స్ గ్లూకోజ్ లోడింగ్ టెస్ట్ అంటాం. ఇచ్చినప్పుడు 2 గంటల తర్వాత షుగర్స్ చూస్తే 200 దాటినప్పుడు మనం షుగర్ అంటాం. అదే హెచ్‌బీఏవన్సీ మేరకొస్తే హెచ్‌బీఏవన్సీ 6.5 అంటే 6.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని డయాబెటీస్ అంటామనమాట. మరి నార్మల్ అంటే ఏమిటి? నార్మల్ అంటే హెచ్‌బీఏవన్సీ 5.7 కన్నా తక్కువ ఉన్నప్పుడు నార్మల్ అంటాం. మరి 5.7కి, 6.5కి మధ్యలో ఏముంది? 5.7కి, 6.5కి మధ్యలో బార్డర్ లైన్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే డయాబెటీస్ అవలక్షణాలు ఇక్కడ కూడా ఆల్రెడీ మొదలైపోయాయి. కానీ చాలా తక్కువగా మొదలయ్యాయి. జాగ్రత్త పడితే మనం వెనక్కి ఈజీగాను వెళ్ళొచ్చు. నార్మల్ జీవితం సాగించొచ్చు. సో, ప్రీ డయాబెటీస్ అంటే హెచ్‌బీఏవన్సీ 5.7 నుంచి 6.5 వరకు ఉండటం. డయాబెటీస్ అంటే హెచ్‌బీఏవన్సీ 6.5 కన్నా ఎక్కువ ఉండటం.